వెల్కమ్ టు జై స్వరాజ్య వరల్డ్ టీవీ వరంగల్. ప్రస్తుతం మనము వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ గారితో ఉన్నాము. నిన్న కేఆర్ నాగరాజ్ గారు వర్ధన్నపేట నియోజకవర్గం ఐనవోల్లో కేజీబీవీ విద్యార్థుల హెల్త్ కార్డు ఇష్యూలో ఒక సంచలన కామెంట్ చేశారు. గుడికి పోతే బిచ్చగాళ్ళు అవుతారు, బడికి పోతే మేధావులు అవుతారు. ఇది నేనన్న మాట కాదు, గతంలో అనేక మార్లు బిఆర్ అంబేద్కర్ గారు అన్న మాటను నేను సమర్థిస్తున్నా అని చెప్పేసి అన్న మాట రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అంతేకాకుండా ఇక్కడ హిందూ భక్తులు తీవ్ర ఆగ్రహానికి లోనవుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఎక్స్ప్లెనేషన్ కోరే విషయంలో ప్రస్తుతం మనము ఎమ్మెల్యే గారితో ఉన్నాము. సో అడిగి తెలుసుకుందాం మరి ఎమ్మెల్యే గారు ఎలా స్పందిస్తారు. సో నమస్తే సార్. నమస్కారం. అది ఇక్కడ తిరుపతి లడ్డు విషయం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో కొద్దిగా చాలా గరంగరంగా ఉంది. ఆ హీట్ అనేది ఇంకా ఏమాత్రం తగ్గలేదు. సో ఆ నేపథ్యంలో మీరు నిన్న ఐనవోలు నియోజకవర్గంలో కేజీబీవీ విద్యార్థుల హెల్త్ కార్డు విషయంలో ఒక సంచలన కామెంట్ చేశారు. గుడికి పోతే ఏమొస్తుంది, గుడికి పోతే పిచ్చగాళ్ళు అవుతారు, బడికి పోతే మేధావులు అవుతారు. ఇది నేనన్న మాట కాదు, గతంలో అనేక మార్లు బిఆర్ అంబేద్కర్ గారు అన్న మాట నేను గుర్తు చేస్తున్నాను చెప్పి అన్నారు. సో ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది, ఏ సందర్భంలో అన్నారు? సారీ, మీరు చిన్నగా తప్పు మాట్లాడుతున్నారు. గుడికి పోతే కాదు, గుడి కడితే విషయాలు తయారవుతారు, బడికి వెళ్తే విద్యావంతులు అవుతారు, మేధావులు అవుతారు. ప్రపంచాన్ని శాసించే అంత మన భారతీయ సోదరులందరూ సోదరిమణులు మన యొక్క భారతీయులందరూ కూడా మేధావులు అవుతారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కొటేషన్ నేను ప్రస్తావన చేశాను. ఎందుకంటే బడులు అనేది చాలా ప్రాముఖ్యత. గుడికి ఎంత ప్రాముఖ్యత ఉందో బడికి కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వాలి, అంతకంటే ఎక్కువ ఇవ్వాలని నా ఉద్దేశం. పిల్లలు హాస్టల్లో చదివే క్రమంలో పిల్లలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి నిన్న హెల్త్ కార్డ్స్ మా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు చదువుతో పాటు ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ అనేది కాబట్టి దానిపైన ముఖ్యమంత్రి గారు ఆదేశాలనుసారంగా మేము హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది అమ్మాయిలకు. ఎందుకంటే జనరల్గా అమ్మాయిలకు అక్కడ ఉన్న పరిస్థితులలో సరి అయిన వైద్య సదుపాయాలు దగ్గర ఉండక ఇబ్బంది పడుతున్నారనే విధంగా నిన్న అంత నేను గౌరవ ఎంపీ గారు, తర్వాత మాన్య రవీందర్ గారు, టెస్కాప్ చైర్మన్ గారు, అందరూ కలెక్టర్ గారు అందరూ వేదిక పైన ఉన్నారు. గుడి కడితే కాదు, గుడికి పోతే కాదు, గుడి కడితే విషయాలు తయారవుతారు, బడి కడితే విద్యావంతులు తయారవుతారు అనేది నేను అంబేద్కర్ ఫాలో అవుతాను. సో ఆ విధంగా నేను కొటేషన్ తీసుకున్నాను తప్ప గుడి కట్టి హిందువుల మనోభావాలు, నేను హిందూనే, నేను స్వచ్ఛమైన హిందువు. నేను అన్ని గుళ్ళకు పోతా, ఇంకా నేను అన్ని మసీదులకు పోతా, అన్ని చర్చిలకు పోతా, సిక్కు సోదరుల దగ్గర పోతా. నేను ఐఎమ్ డెమోక్రటిక్ గా ఉంటాను. నేను అంతే తప్ప చదువుకొని ఉన్నాను, నేను చదువుకున్నాను ఎప్పుడు కూడా తప్పు మాట్లాడాను, తప్పు చేయను కూడా. ఆ ఉద్దేశంగా పిల్లలను ఉద్దేశించి, ఎందుకంటే చదువు మీద ధ్యాస పెట్టండి ఎక్కువ. ఏదో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు, సమాజంలో ఉన్న చుట్టుపక్కల ఉండే రుగ్మతులతోని మనం అదైపోతున్నాం. ఎవరైతే మాంత్రికులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళపైన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మంత్రాలతోని తంత్రాలతోని కాదు, చదువుతోనే జ్ఞానాన్ని సంపాదించాలనే ఉద్దేశంగా పిల్లలను ఉద్దేశించి మాట్లాడడం తప్ప హిందువుల మనోభావాలు ఎక్కడ కూడా దెబ్బతీసే విధంగా మాట్లాడలేదు. సో ఇక్కడ ఇవాళ ఏ మీడియా దృష్టిలో కానీ వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ గారు మాటలే అన్ని దాంట్లో బ్రేకింగ్ వస్తున్నాయి. మీరు అన్నారు గుడి కడితే ఏమొస్తుంది, బడికి వెళ్తేనే జ్ఞానం వస్తుంది, మేధావులు వస్తారు, దేశానికి అవసరం పడుతుంది. మరి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానము కల్తీ లడ్డు విషయంలో భారతదేశ వ్యాప్తంగా కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ఈ నేపథ్యంలో మరి ఒక బాధ్యత గల ఎమ్మెల్యే అనాల్సిన మాటలా అని చెప్పేసి హిందూ భక్తులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. భక్తులు ఎప్పుడు కూడా అట్లనే ఉంటారండి. పాపం భక్తులు వారికి మనోభావాలు ఎక్కువ ఉంటే భక్తి పైన, కాబట్టి నాకు కూడా భక్తి ఉంది, మనోభావాలు ఉన్నాయి, మాకు కూడా మనోభావాలు ఉన్నాయి. అట్లేం వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడలేదు. మరి ఒక బాధ్యత గల ఎమ్మెల్యే అనాల్సిన మాటలా అని చెప్పేసి హిందూ భక్తులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. భక్తులు ఎప్పుడు కూడా అట్లనే ఉంటారండి. పాపం భక్తులు వారికి మనోభావాలు ఎక్కువ ఉంటే భక్తి పైన, కాబట్టి నాకు కూడా భక్తి ఉంది, మనోభావాలు ఉన్నాయి, మాకు కూడా మనోభావాలు ఉన్నాయి. అట్లేం వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడలేదు. విద్య కోసం చెప్పాను, ఆ సబ్జెక్ట్ పోయినప్పుడు విద్య కోసం, కాబట్టి పిల్లలు విద్యావంతులు కావాలనే ఉద్దేశంగా చెప్పాను. అలాగే వారికి ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలిగే విధంగా నేను ఏం మాట్లాడలేదు. తిరుపతి లడ్డు విషయం తప్పనిసరిగా విజిలెన్స్ అనేది ఒకటి ఉంది. విజిలెన్స్ ఎంక్వైరీ ఏసీ రిపోర్ట్ తీసుకొని ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ పంపించి కల్తీ నెయ్య లేక కొవ్వు పదార్థాలు కలిపిందా, ఇవన్నీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ద్వారా వస్తుంది. దాని మీద ఇంత
టార్గెట్ చేయడం అవసరం లేదు, మనకు మనమే అవమానపరుచుకుంటున్నామని నా ఉద్దేశం. ఆ వెంకటేశ్వర స్వామి అందరికీ ఇలవెల్పు, అందరూ చాలా మంది ఇప్పుడు నా ఇంకా నా మాదిగ సోదరులు అందరూ బీసీ ఎస్సీ సోదరులు అందరం పోతాం మీ తిరుపతికి. మనోభావాలు అనేది అందరికీ ఉంటాయి, బట్ అక్కడ జరిగే విషయంలో రాజకీయపరమైన చర్చ జరుగుతుంది కాబట్టి తిరుపతి దేవుని బాలాజీని కూడా రాజకీయాలకు లాక్కొచ్చారు. సో అది తప్పనిసరిగా నిన్న వారు కూడా విజిలెన్స్ కమిషన్ వేసి ఎంక్వైరీ రిపోర్ట్ అంతా కలెక్ట్ చేసినట్టే మనం చూద్దాం, వేచి చూద్దాం అది అందులో ఏం కల్తీ ఉన్నది, ఏమి కల్తీ లేదు. సో తప్పనిసరిగా దానిపైన చర్యలు ఉంటాయి. సో మరొకసారి మా జై స్వరాజ్య ఓల్జీ తరఫున మరొకసారి అడుగుతున్నాము, నిన్నటి కామెంట్ మీరు ఇప్పటికి కూడా సమర్థిస్తున్నారు. గుడి కడితే పిచ్చగల్లో అవుతారు, బడికి వెళ్తే మేధావులు అవుతారు. 100% నేను సమర్థిస్తున్నాను. నేను సో ఇక్కడ నిన్న చేసిన కామెంట్స్ అనేవి గుడి కడితే బిచ్చగాళ్ళు అవుతారు, బడికి వెళ్తే మేధావులు అవుతారు, అది గతంలో బిఆర్ అంబేద్కర్ అన్న మాట అని చెప్పేసి ఇప్పటికి కూడా నేను ఆ స్టేట్మెంట్ కు కట్టుబడే ఉన్నా అని చెప్పేసి జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు చెప్తున్నారు.